నమస్తే, వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్ గా వార్ 2 మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా ఇటీవల థియేటర్లోకి రిలీజ్ అయి నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదటి 3 రోజులు మంచి కలెక్షన్స్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత ఒక్కసారిగా వసూళ్లు పడిపోయాయి. దీంతో మూవీ బ్రేక్ ఈవెన్ కూడా కాలేదు. ఇక వార్ 2 డిజాస్టర్ అవ్వడంతో బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుందట. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ 2 మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే కదా. ఈ మూవీలో తారక్ తో పాటు హృతిక్ రోషన్, కియారా అద్వానీ లీడ్ రోల్స్ లో నటించారు. ఆగస్టు 14న వార్ 2 థియేటర్స్ లో భారీ అంచనాలతో రిలీజ్ అయింది. రిలీజ్ కి ముందు ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ అన్నింటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ రిలీజ్ తర్వాత సినిమా అంతా తేలిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. అయితే వార్ 2 సమయంలోనే ఎన్టీఆర్ తో యష్ రాజ్ ఫిలిమ్స్ మరో సినిమాని సైన్ చేపించుకుంది. అదే ఏజెంట్ విక్రమ్. ఇది కూడా వార్ 2లో భాగమే. అయితే ఇప్పుడు వార్ 2 డిజాస్టర్ అవడంతో ఏజెంట్ విక్రమ్ మూవీని క్యాన్సిల్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వార్ 2 విడుదలకు ముందే స్పై మూవీస్ కి బ్రేక్ ఇవ్వాలని యష్ రాజ్ ఫిలిమ్స్ ప్లాన్ చేసిందట. ఈ క్రమంలోనే షారుఖ్, సల్మాన్ హీరోలుగా ప్లాన్ చేసిన టైగర్ వర్సెస్ పఠాన్ ఆలోచన కూడా మానుకుంది. ఇదే జరిగితే స్పైల్లో వార్ 2 చివరి సినిమా అవుతుంది. అలాగే ఆలియా భట్ తో ఆల్ఫా అనే లేడీ ఓరియంటెడ్ స్పై మూవీని కూడా వైఆర్ఎఫ్ సంస్థ నిర్మించింది. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇవ్వబోతోందట. త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తాజా సమాచారం వినిపిస్తోంది. మరోవైపు ఏజెంట్ విక్రమ్ సినిమాతో ముందుకు వెళ్లకూడదని డైరెక్టర్ ఆదిత్య చోప్రా నిర్ణయించుకున్నారట. అది కూడా వార్ 2 రిజల్ట్ చూసి. ఈ నిర్ణయాన్ని చోప్రా నేరుగా జూనియర్ ఎన్టీఆర్ కి తెలియజేశాడట. ఎన్టీఆర్ కూడా సైలెంట్ గా ఈ మూవీ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో డ్రాగన్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పుడు షూటింగ్ దశలో ఉంది. 2026 జూన్ లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.